రోజులైందిరా. ఎక్కడ్రా ఈ గుంట? రేయ్, ఈ గుంట గుర్తుందా? ఆ రోజుల్లో ఒక ఆట ఆడుకుంది కదరా స్టేజ్ మీద. ఎక్కడుందో ఏంటో. రేయ్, ఎవ్వరూ బాధపడకండి, ఈ గుంటని చేస్తుంది. మరి ఎక్కడ్రా ఈ గుంట? అటు చూడు. ఏ గుంట, నీ రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఆస్ట్రేలియా. ఎందుకు? ఈ సెట్ లో ఉన్న వాళ్ళంతా నా ఆయనకే పడుతున్నారు. అవునా? ఎవరు? అదిగో అక్కడ కూర్చున్నాడు కదా ఆది, ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఏంటి మీరంతా నందులా చేస్తున్నారు? నందన్ ఏం చేశాడు? తర్వాత చెప్పు. అవును. కట్టెల జాంపళ్ళు నెత్తి పైన పెట్టావే, పచ్చడి జాంపళ్ళు పైకి చూపు తెచ్చావే, తెల్లర డబ్బులన్నీ శంకమతో పుంచావే, బోణి లేక పిల్ల నాతో బేరమాడావే. ఏ ఊరే ఊరే ఏ ఊరే ఊరే ఏ ఊరే ఊరి పిల్ల నీది, కొట్టు బెల్లవలే బాగున్నది. ఏ ఊరే ఊరి పిల్ల నీది, కొట్టు బెల్లవలే బాగున్నది. మరుసటి రోజు మల్లె పువ్వులట్టుకొచ్చావే, మోర మల్లె పూలు 30 అంటున్నావే, పువ్వుల కన్నా నువ్వు చాలా బాగున్నావే, పూజకి పనికొచ్చే పువ్వులాగా ఉన్నావే. పిల్ల పూలు పూజి బాగుంటదే, నేను పూజ చేస్తే పుష్పలాగుంటదే. పిల్ల పూలు పూజ బాగుంటదే, నేను పూజ చేస్తే పుష్పలాగుంటదే. పిల్ల ఇంకా చాలే గాని పద మనం మూమెంట్ వేద్దాం. ఇదిగో తర్వాత ఎవరు? మీకు ఓజీ ఇస్తారు కదా, విజయ్ పిన్ని మాస్టర్. నాకేమిచ్చాడో తెలుసా?
శేఖరు మాస్టర్కి ఇచ్చావా లేదా ప్రదీప్ అన్నకిచ్చావా శ్రద్ధ దాసుకిచ్చావా అన్నకిచ్చావా నేను కొన్న బంగారు నక్కిలీసులు శేఖర్ మాస్టర్కిచ్చావా శ్రద్ధ దాసుకిచ్చావా ప్రదీప్ అన్నకిచ్చావా దాన్నికిచ్చావా నేను కొన్న బంగారు నక్కిలీసులు శేఖర్ మాస్టర్కిచ్చావా ప్రదీప్ అన్నకిచ్చావా శ్రద్ధ దాసుకిచ్చావా దాన్నికిచ్చావా పుట్టుదాయి కాదమ్మో గట్టిదయము ఓ బంగారు ముక్కు పొడిగా పెట్టుకున్నాము పుట్టుదాయి కాదమ్మో గట్టిదయము ఓ బంగారు ముక్కు పొడిగా పెట్టుకున్నాము. నన్నే మోసం చేస్తావురా?